అందరూ కూడా దయచేసి కూర్చుందాం. మేమే స్థలాలలో నా ప్రభువు ఈరోజు మనందరితో మాట్లాడును గాక. అందరూ చెప్దామా? ఆమేన్. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని కృప నా ప్రభువు మనందరికీ దయచేయును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నా యేసయ్యకి మాత్రమే చెందును గాక. దగ్గరగా చెప్దామా? ఆమేన్. మనందరికీ ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలోనే అనేకమైనటువంటి మాటలు రాయబడతాయి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేకమైన సత్యాలు, అనేకమైనటువంటి సత్యాలు బైబిల్ గ్రంథంలో లిఖితము చేయబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు లిఖితము చేయబడినటువంటి గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంగా మన చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథములో వినబడుతున్నటువంటి ప్రతి మాట, ఒక్కొక్క మాట ఒక్కొక్క జీవితాన్ని కట్టుతుంది. అది గాయపరచబడినటువంటి జీవితమే కావచ్చు, కృంగిపోయిన జీవితమే కావచ్చు, వెలివేయబడిన జీవితమే కావచ్చు, బలహీనపడిన జీవితమే కావచ్చు. ఏ జీవితమైనా కానీ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా ప్రతి మాటలో ఉన్నటువంటి మాట జీవాత్మను ప్రతి వ్యక్తికి దయచేస్తుంది. హల్లెలూయా. అని నా దేవుని యొక్క మాట జీవపు ఓట. ఆ జీవపు ఓట మనము త్రాగినట్లయితే లేదా మనము భుజించినట్లయితే మనమంట ఆరోగ్యముగా ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. మరి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మేలు పొందుకోవాలి. నేను, నా బిడ్డలు, నా కుటుంబం, నా వారు, నా దేశం, నా ప్రాంతం, నా ఊరు అందరూ బాగుండాలి అనే ఆశ నీలో ఉన్నట్లయితే, అనే కోరిక నీలో ఉన్నట్లయితే, నువ్వు వెళ్తున్నటువంటి ప్రాంతము మంచిదేనా, నువ్వు ఉన్న స్థలం మంచిదేనా, నువ్వు ఉన్నటువంటి నీడ మంచిదేనా, అది గ్రహించుకోవాలి. అన్ని నీడలు కూడా మంచి నీడలు ఉండవట. దేవునికి స్తోత్రం. అరే నీడ ఉంది కదా అని చెప్పనని పాము పడగ క్రింద కప్ప క్షేమంగా ఉంటుందా? అది ఉండదేమో. అనంటే అది పాము పడగ నీడ. ఆ కప్పకు తెలియదు నాకు నీడ దొరికింది కదా అనుకుంది, కానీ విషపూరితమైన పాము నన్ను కాటేస్తుందేమో అని భయం ఆ కప్పకు తెలియలేదు. నాకు నీడ దొరికింది చాలు, నేను నివసించడానికి ఎండ లేకుండా నీడ నాకుంది చాలు అని అనుకుంది, కానీ ఈ నీడ మంచిదా చెడ్డదా కాదా అని గ్రహింపంట ఆ కప్పకు తెలియలేదంట. దేవునికి స్తోత్రం. సరే, ఈ లోకములో, ఈ దేశములో, ఈ ప్రాంతములో అనేకమైన చోట్ల చాలా నీడలు ఉన్నాయి. శుక్రవారం చెప్పాను, కొన్నే చెప్పాను, మిగతా కొన్ని కూడా చాలా ఉన్నాయి. సరే, ఎవరు వినలేదు కనుక మరలా ఈ వాక్యాన్ని మరలా రిపీట్ చేసుకుంటూ మిగతా వాక్యాలు మనమందరము కూడా విందుముగాక. సరే, ఈ యొక్క లోకములో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, వారే కావచ్చు, వీరే కావచ్చు, మనమే కావచ్చు, ఎవరంటే అవని మనం నివసించడానికి అందమైన ఇంటిని ఏర్పాటు చేసుకుంటాం కాదా? అవునా? సరే, ఈ అందమైనటువంటి ఇల్లు దేనికి అని అంటే మనం జీవించడానికి, ఎండ దెబ్బ తగలకుండా, వెనుల దెబ్బ తగలకుండా మనం జీవించడానికి ఒక నీడను ఏర్పాటు చేసుకుంటాం. అలాగే మనము ఎలాగైతే మన ఇంటిని ఏర్పాటు చేసుకున్నామో, కొన్ని ధనాన్ని ఖర్చు పెట్టి ఏర్పాటు చేసుకున్నామో, ఏ ధనము లేకుండా దేవుడంట అనేకమైన నీడలను ఏర్పాటు చేశాడంట. దేవునికి స్తోత్రం. ఆది కాలంలో కలుగునుగాక అంటే ఆకాశము కలిగింది, కలుగునుగాక అంటే భూమి కలిగింది, కలుగునుగాక అంటే జలరాశులు కలిగాయి, కలుగులుగాక అంటే ఆకాశ పక్షులు కలిగాయి, కలుగునుగాక అనంటే వృక్ష ఫలాలు కూడా కలిగాయి అనంటే దేవుని యొక్క మాటలో అన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఆయనే అంటున్నాడు, ఇది మంచిది, ఇది చెడ్డది. ఆది కాండంలోనే ఆయన రాస్తాడు కదా, పూర్వమే దేవుని మాట విన్నట్లయితే ఇంత పాప క్షమాపణ జీవితం అనేది మనకు
వచ్చేది కాదేమో. ఆనాడే దేవుడు చెప్పాడు, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పనని క్రూర మృగాల గురించి కూడా చెప్పాడు, ఆకాశ పక్షుల గురించి కూడా చెప్పాడు, పాకే పురుగుల గురించి కూడా చెప్పాడు, నీడనిచ్చే చెట్ల గురించి కూడా దేవుడు చెప్పాడట. దేవునికి స్తోత్రం. అరే నీడనిచ్చే చెట్లు కూడా మంచి చెడ్డవి ఉంటాయా అని అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు అంట లిఖితము చేశాడంట. చెడ్డ చెట్లు ఉన్నాయి, మంచి చెట్లు ఉన్నాయి. అరే దేవుడు భూమిని ఏర్పాటు చేశాడా? ఏర్పాటు చేసింది ఆయనే. దగదగ మెరిచేటటువంటి నక్షత్రాలను ఏర్పాటు చేసింది ఆయనే. పగటి నక్షత్రము ఏరడానికి, రాత్రి నక్షత్రం చంద్రుడు ఏరడానికట దేవుడంట అన్నీ చేసిన వాడు ఈ మొక్కలు చేయడా? చేశాడు, నాటాడు. నీరు పోసింది ఆయనే, నాటింది ఆయన, వృద్ధి కలగజేసింది ఆయనే. దేవునికి స్తోత్రం. అరే వృద్ధి కలగజేశాడు, నీరు పోసాడు, నారు పోసారు, అన్నీ ఆయన చేశాడు. మనం ఏం చేసాం? ఆ నీడలో అరే ఆ నీడ ఎక్కడ నీడ ఉందా, ఎక్కడ నీడ ఉందా అని చెప్పనని నీడ వెతుకుతున్నాము. ఆ నీడ మంచిదా కాదా, ఆ నీడ మంచిదా కాదా అని గ్రహింపు మనలో లేదు. కానీ నేను అంటాను కదా, మంచి నీడ నువ్వు కలిగి ఉంటే, మంచి నీడలో నువ్వు ఉండగలిగితే నీకంట దేవుడు అంట వదలక విడవక నీతో నా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. సరే, నీకొక రాజు ఉన్నాడు, నాకొక రాజు ఉన్నాడు, ఈ దేశానికి ఒక రాజు ఉన్నాడు. అలాగనే ఈ మొక్కలకు కూడా ఒక ఆశ వచ్చిందంట, మనకు కూడా ఒక రాజు కావాలి. విన్నారు కదా ఈ మాటలు? శుక్రవారం విన్నారు కదా. చదవండి, ఎక్కడ ఉందో మాట ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 8వ నుంచి చదువునమా. చెట్లు తమ మీద రాజుగా ఒకరిని అభిషేకించవలనని మనస్సు కలిగి బయలుదేరాయి. హల్లెలూయా. అరే చెట్లకు రాజు ఏంటండి? మనుషులకు రాజు, జంతువులకు రాజు మృగం. మృగాలలో కూడా రాజులు ఉన్నారట. ఏ రాజు? ఏ రాజు అంటే అడవికి రాజు ఎవరు? అడవికి రాజు సింహం, మానవులకు రాజు ప్రధానమంత్రి మోదీ. దేవునికి స్తోత్రం. అరే మృగానికి రాజు ఉన్నాడు, మనుషులకు రాజు ఉన్నాడు, చీమలకు రాజు ఉన్నాడు, అన్నిటికి రాజే ఉన్నాడు. కానీ ఈ మొక్కలకు కూడా రాజు కావాలని ఆలోచన వచ్చిందంట ఒక మొక్కకి. అరే మొక్కలకు రాజు ఏంటి? ఈ చిత్రంగా అనుకోవచ్చు మీరు, కానీ ఇక్కడ అంటున్నాడు కదా, ఆ చెట్లన్నీ కలిసి తమ మీద రాజు కావాలని అనుకుని మాట్లాడుకున్నట. చెట్లన్నీ కూడా మీటింగ్ వేసుకున్నాయట. హల్లెలూయా. అరే ఒక చెట్టు కాదు, 2 చెట్లు కాదు, 3 చెట్లు కాదు, అనేకమైన చెట్లన్నీ కలిసాయి, ఒక చోటకు వచ్చాయి. అన్ని చెట్లు కలిసి ఒక చోటకు వచ్చి అనుకుంటున్నాయట, నువ్వు రాజుగా ఉంటావా, నువ్వు రాజుగా ఉంటావా, నువ్వు రాజుగా ఉంటావా, మనలో కూడా రాజు కావాలి, మన రోజులు కూడా రాజు ఉండాలి అని చెప్పానని చెట్లలో కూడా ఆలోచన చేసుకుని ఇవన్నీ కలిసి, ఏమే నువ్వు ఉంటావా, మారు మాట మాట్లాడలేదు, నువ్వు ఉంటావా, మారు మాట మాట్లాడలేదు, నువ్వు ఉంటావా, మారు మాట మాట్లాడలేదు. సరే, ఇవన్నీ కూడా కూడబలుకుని ఒక చోట మీటింగ్ వేస్తే 3 చెట్లు మాత్రం మీటింగ్కి వెళ్ళలేదట. 3 చెట్లు మీటింగ్కి వెళ్ళలేదంట. సరే, వీళ్ళకి ఆలోచన వచ్చింది, ఎవరైతే మన మీటింగ్కి రాలేదో, ఎవరైతే మన కూర్చున్నటువంటి స్థలానికి రాలేదో వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. మేము అనుకున్నాం, మాకు రాజు కావాలనుకున్నాం, మాకు ఒక రాజు కావాలి అని అనుకున్నాం కనుక నిన్ను ఎంచుకున్నాం, నువ్వు ఉంటావా అని అడిగాయండి. దేని దగ్గరికి వెళ్ళి చదవను ఒకసారి. మమ్ములను ఏలుమని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. హల్లెలూయా. అరే దేవుడు మనకు చూపిస్తున్నటువంటి ఒక మొదటి చెట్టు ఏంటి అని అంటే ఒలీవ చెట్టు. హల్లెలూయా. ఈ ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్లన్నీ కలిసి వెళ్ళే అడిగాయట, మమ్ములను ఏల్తావా, మమ్ములను ఏలే అవకాశం మీకు ఇస్తున్నాం, రాజు నువ్వే, నీ కింద మేమందరం పని చేస్తాం, నీ కింద మేమందరం ఉంటాం, నువ్వు ఎలాగంటే అలాగా, నువ్వు ఎలాగంటే అలాగ చేస్తాం అని చెప్పనని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్తే ఆ ఒలీవ చెట్టు అన్నదట, నేను నా దేవునికి మాట ఇచ్చాను. హల్లెలూయా. ఏమందో చదవండి ఒకసారా.
ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురు ఆ నా తైలము నీయక మాని మీ మీద రాజుగా ఉండుటకు నాకు ఇష్టం లేదు. లేదు చెప్పండి. ఏం చెప్పింది చెట్టు? ఒలీవ చెట్టు. మీరందరూ వచ్చినటువంటి సంగతి నాకు అర్థమయ్యింది, కానీ నేను నా దేవునికి మానవులకి అంటే రాజులకు అభిషేకించే తైలం నాలో నుండి తీస్తారు గనుక ఈ తైలముతో నా దేవుణ్ణి మొదట ఎవరికిచ్చిన స్థానం? మొదట ఎవరిచ్చారు? ఒలీవ చెట్టు మొదట స్థానం ఎవరికిచ్చింది? మనం ఎవరికి ఇస్తున్నాం మొదటి స్థానాన్ని? అరే మనమైతే మన సొంత ఆలోచనకి ఇస్తున్నాం మొదటి స్థానాన్ని. అరే మన సొంత ప్రయత్నంలో మన సొంత ఆలోచనలే. అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటాడు కదా, నేను నిలుచుట ఆయనకు తెలుసు, పడుకుండుట. అరే దావీదు కూడా అంటున్నాడు కదా, నేను నిలుచుట ఆయనకు తెలుసు, పడుకుండుట ఆయనకు తెలుసు, లేచుట ఆయనకు తెలుసు, నడుచుట ఆయనకు తెలుసు. అంటే A to Z ఆయన మాట లేకుండా దావీదు ఒక అడుగు కూడా వేసేవాడు కాదట. దేవునికి స్తోత్ర. అరే వేసేవాడు కాదు గనుకనే మనుషులలో ఎలాగైతే భక్తి పరులు ఉన్నారో చెట్లలో మొక్కలలో కూడా విలువైనటువంటి మొక్కలనంట దేవుడు నాటించాడు. దేవునికి స్తోత్ర. అరే దేవుడు నాటిస్తే ఈ మొక్కలన్నీ కలిసి ఆ మొక్క దగ్గరికి వెళ్ళి అడిగాయంట, ఒలీవ చెట్టు నువ్వే అందంగా ఉన్నావు, చక్కడైన దానివి, నీవు రాజుగా ఉంటే మాకెంతో ఆశీర్వాదకరం, నువ్వు రాజుగా ఉంటావా అని అడిగితే అది అన్నదంట, నాలో నుండి వచ్చే తైలము నా దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్ర. అరే నా దేవుని మహిమపరచకుండా, నా దేవుని గణపరచకుండా, నా దేవుని కీర్తించకుండా నాలో ఉన్నటువంటి తైలమును నాలోనే ఉంచేసుకుని నేను అటు ఇటు ఊగడానికి నేను సరైన వ్యక్తిని? నేను అటు ఇటు ఊగడానికి నీవు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని కాదు. నా దేవుడు నాటాడు, నా దేవుడు నీరు పోసాడు, నా దేవుడు వృద్ధి కలగజేశాడు. హల్లెలూయా. నా దేవుడు నాటాడు కనుక నా దేవుని మాట వినాలా, నా దేవుడు నీరు పోసాడు కనుక నా దేవుని మాట వినాలా, నా దేవుడు వృద్ధి కలగజేశాడు కనుక నా దేవుడి మాట వినాలా. హల్లెలూయా. నా దేవుని దగ్గరికి ఈ తైలమును తీసుకుపోతున్నారు, నా దేవుని దగ్గరికి ఈ యొక్క ఒలీవ తైలము తీసుకుపోతున్నారు. యెషయా ప్రవక్త అయినటువంటి వాడు కూడా దేశాన్ని పరిపాలించేటటువంటి ఒక రాజుని అభిషేకించడానికట ఒలీవ తైలము తీసుకువెళ్ళి అభిషేకించాడట. హల్లెలూయా. అంటే ఈ చెట్టట దేవుడికి ఉపయోగపడుతుంది, రాజులను అభిషేకించే తైలంగా ఇది మానేసి ఈ అభిషేక తైలమును విడిచిపెట్టేసి దేవుని యొక్క ఆనందాన్ని విడిచిపెట్టేసి మీరిచ్చేటటువంటి భోగభాగ్యాలు నాకు అవసరం లేదు, మీకు ఇచ్చేటటువంటి అధికారాలు నాకు అవసరం లేదు, మీరిచ్చేటటువంటి ఈ యొక్క హోదా నాకు అవసరం లేదు, నా దేవుడు ఉంటే చాలు. హల్లెలూయా. నా దేవుడు ఉంటే చాలు అని చెప్పనని ఒలీవ చెట్టు ఎప్పుడైతే చెప్పిందో తల గిర్రు వంట తిరిగాయంట. వాటన్నిటికీ తల గిర్రు వంట తిరిగి మారు మాట మాట్లాడకుండా మరొక చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఆ చెట్టు ఏమిటి? చదవండి ఒకసారి. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్ములను ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా, అంజూరపు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానేయాలి. హల్లెలూయా. ఒక చెట్టు అంటుంది కదా, ఆ చెట్టేమో నా దేవుడికి మొదట స్థానం ఇచ్చింది, తర్వాత రాజులకు రెండవ స్థానం ఇచ్చింది. తర్వాత ఈ చెట్టు పేరేంటి? అంజూరపు చెట్టు. ఈ చెట్టు అంటుంది కదా, ఈ చెట్లన్నీ కూడా మరలా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఉంటావా అని అడిగితే ఈ అంజూరపు చెట్టు ఉందంట, నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానేసి మీరు చెప్పే మాటలకు తల ఊపుతా, మీరు వచ్చేటటువంటి విధానానికి నేను నీడ చూపిస్తా, నేను ఉండాలా? నా వల్ల కాదు. నా మాధుర్యాన్ని, నా యొక్క మంచి ఫలాన్ని ఉపయోగించుకోవాలి అని దేవుడు చెప్పాడే.
నేను ఎందుకు దేవుని కోసం వాడబడకూడదు? నేను ఎందుకు దేవుడి కోసం వాడబడకూడదు? నా మాధుర్యమును నా దేవుడు పెట్టాడు, నాకు మంచి ఫలాలు ఇచ్చాడు దేవుడు. ఫలాలు కాయని చెట్లు చాలా ఉన్నాయి, కానీ నా దేవుడు నాకు మంచి ఫలమును పండులు ఇచ్చేలాగా. వాస్తవానికి అంజూరపు చెట్టు వాస్తవానికి ఎవరికి తెలియదు, తెలుసా మీకు? అసలు వాస్తవానికి అంజూరపు చెట్టు ఎప్పుడో విన్నాం, పేరుకు మాత్రమే విన్నాం, బైబిల్ గ్రంథంలో విన్నాం. కానీ ఇప్పుడు ప్రతి దొడ్డిలో పెంచుకుంటున్నారు, ప్రతి ఇంటిలో. చూసారా? ఎక్కడ ఉన్నటువంటి అంజూరపు చెట్టును తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు దేవుడు? దేవునికి స్తోత్రం. అరే మునుపు ఎక్కడికి వెళ్ళిన అంజూరపు చెట్టు దొరకదండి, ఏ చోటకి వెళ్ళి దొరకదండి, అది మన ప్రాంతంలో పండదండి, మన దేశానికి సంబంధించింది కాదండి అన్నారు. కానీ నా దేవుడు ప్రతి ప్రాంతానికి, ప్రతి దేశానికి, ప్రతి ఊరికి అందేలాగా అంజూరపు చెట్టును పంపించాడు. హల్లెలూయా. పక్కనే ఉంది చూడండి, చర్చ అయిన తర్వాత పక్కనే ఉంది అంజూరపు చెట్టు. మా ఇంట్లో కూడా అంజూరపు చెట్టు. మీరు తిన్నారో లేదో, నేను తింటాను ఒక్కొక్కసారి ఆ కాయను. నేను ఎక్కడ తినేస్తాను అని చెప్పని తెల్లవారకు ముందే ఆ కాయ అయిపోద్ది ఒకటి. ఎందుకు అనంటే ఆ అంజూరపు చెట్టుకి కాసినటువంటి కాయ నునుపుగా ఉంటుంది. పైన లోపల చూస్తే అసలు ఉన్నాయండి, ఒక గింజ కాదు, 2 గింజలు కాదు, 3 గింజలు కాదు, కొన్ని వేల గింజలే అందులోనంట దేవుడు దాచి ఉంచాడట. హల్లెలూయా. అరే అది తింటూ ఉంటే పుల్లగా తీయగా మాధుర్యం అండి, మంచి మేలు జరుగుతుందండి. మాధుర్యం అంటే మామూలు మాధుర్యం కాదు, అటువంటి మాధుర్యాన్ని అంటే విడిచిపెట్టేయాలా? నేను ఏ కాయలు కాయకుండా బోడిగా ఉండాలా? నా వల్ల కాదు. దేవుడు ఫలమిచ్చు చెట్టు వల్లే నేను చేస్తాను అని అన్నాడు. ఫలమిచ్చు చెట్టు వల్ల నేను చేస్తాను, ఆకు వాడక తన కాలమందు. ఏ వాడక? ఆకు వాడక తన కాలమందు, దాని జీవిత కాలమందు కూడా ఫలమిచ్చే చెట్టు వల్ల నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మాట విన్నది. మొదట ఒలీవ చెట్టు మాట దేవుని మాట అయింది, ఇప్పుడు అంజూరపు చెట్టు దేవునికి లోబడింది. దేవుని మాట విని అంటుంది కదా, నేను నా దేహమును, నా శరీరమును, నా ఆకులను, నా కాయలను కూడా దేవుని కొరకే వాడతాను. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇది కూడా ఒప్పుకున్నదా అంటే ఈ చెట్టు కూడా ఒప్పుకున్నట్లేదు కదా. సరే, ఇప్పుడు ఎన్ని చెట్లు అయిపోయినాయి? 2 చెట్లు అయిపోయినాయి. ఇంకో 3 చదవని కిందకు. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్ములను ఏలుమని ద్రాక్షావళి నడుగగా, ద్రాక్షావళి దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను సిద్ధంగా లేను. హల్లెలూయా. అరే ఈ చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అలాగన్నాయి, ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్తే ఇలాగంది. సరే, మిగిలింది ఏది? ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే ఆ ద్రాక్ష చెట్టు అన్నదంట, నా దేవుడిని చెప్పండి చదవండి అక్కడ. దేవుని మానవుని సంతోషపెట్టు నా ద్రాక్షారసము ఇయ్యక మానుదునా. హల్లెలూయా. అరే అందరూ కూడా పిలుస్తున్నారు, ఏమని పిలుస్తున్నారు తెలుసా? ఇది నా రక్తము, ఇది యేసయ్య రక్తము. వాస్తవానికి ఏంటిది? ద్రాక్ష రసం కదా. వాస్తవానికి అది ఏంటిది అని అంటే ద్రాక్షారసం. అది ఎప్పుడైతే పులిపీఠముకు వచ్చిందో అది యేసయ్య రక్తముగా మార్చబడింది. హల్లెలూయా. అరే నేను దేవుని యొక్క పులిపీఠము పైన ఉండగలిగిన దానను నా రసము తీసి దేవుని పులిపీఠము పెట్టి ఇది ద్రాక్షారసము కాదు, ఇది యేసయ్య రక్తము అని పిలుస్తారు. దేవునికి స్తోత్రం. అరే నేను పులిపీఠము మానేయాలా? పులిపీఠము విడిచిపెట్టేయాలా? నేను కూడా దేవునినే. ఇప్పుడు ఈ ద్రాక్ష చెట్టు అన్నది కదా, నేను కూడా దేవుని కొరకే వాడబడతాను. దేవునికి స్తోత్రం. అరే ఒలివ చెట్టు అలాగే అంది, ఆ అంజూరపు చెట్టు అలాగే అంది, ద్రాక్ష చెట్టు అలాగే. అంటే ఈ 3 చెట్లు కూడా దేవునికే లోబడ్డాయి. దేవునికి లోబడుట వలన విస్తారమైన ఆశీర్వాదములంట ఈ 3 చెట్లకు దేవుడిచ్చాడట. హల్లెలూయా. ఈ 3 చెట్లకు కూడా దేవుడు ఏమిచ్చాడో తెలుసా? విస్తారమైన ఆశీర్వాదం. పళ్ళమిచ్చే చెట్లుగా,
ద్రాక్షారసం దేవుని రక్తముగా, ఒలీవ చెట్టు రాజులను అభిషేకించే తైలముగా. చూసారా, చెట్టు నుండి వచ్చినటువంటి ఒక ఫలమును బట్టి దేవుడు ఎంత ఆశీర్వాదాలు దయచేశాడో. హల్లెలూయా. అయితే ఈ 3 చెట్లు కూడా నో, నాకు అధికారం వద్దు, నాకు రాజరికం వద్దు, నాకు భోగభాగ్యాలు వద్దు, నాకు యేసయ్య నీడ కావాలి. దేవునికి స్తోత్ర. నేను మీ మీద రాజుగా నేను ఉండలేను, నాకే ఒక రాజు ఉన్నాడు, ఆయన యేసు ప్రభువు. దేవునికి స్తోత్ర. మీ మీద రాజుగా ఉండక నేను ఏ పార్టీ వాడిని? ఒలీవ చెట్టు అంటుంది, నేను ఏ పార్టీ వాడిని? ఈ ద్రాక్ష చెట్టు అంటుంది, నా వల్ల కాదు, నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, నా యేసయ్య నీడ నాకుంది. నాకు ఎవరి నీడ అవసరం లేదు. ఏ నీడను నేను నమ్మను. ఈ 3 చెట్లు కూడా యేసయ్య పైన ఆధారపడ్డాయట. దేవునికి స్తోత్ర. అయినా పట్టు విడవకుండా మాకు రాజు కావాలి, మాకు రాజు. ఈ 3 చెట్లు ఆల్రెడీ చెప్పాయి, మాకు ఒక రాజు ఉన్నాడు, ఆయనే ప్రభువు. మేము ఒక రాజు నీడలో బ్రతుకుతున్నాం. ఆయన చల్లని ప్రేమ, చల్లని నీడ మమ్మలను ఆదరిస్తుంది. ఆయన నీడలో మేము బ్రతుకుతున్నాం, మాకు ఏ రాజు అవసరం లేదని చెప్పారంటే మిగతా చెట్లేమో మాకు రాజే కావాలి అని భీష్మించుకుని కూర్చుని మరలా 3వ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఆ 3వ చెట్టు పేరు ఏంటో రాయబడింది అక్కడ, చదవండి. 4వ చెట్టు. అప్పుడు చెట్లను నీవు వచ్చి మమ్ములు ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా. హల్లెలూయా చెప్పండి. ఎక్కడికి వెళ్ళాయి అన్ని? ముండ్ల పొదల చెట్ల దగ్గరికి వెళ్ళాయి. వాస్తవానికి దానికి ఆశ. ఏ ఆశ? ఎప్పుడైతే రాజుగా నువ్వు ఉంటావా అని అన్నారో కొంతమంది అధికారంలో, నువ్వు ఉంటావా? నేను ఉంటానండి, నేను ఉంటాను. ఇప్పుడు ఏం చేయాలి అందరూ? అని ఒక అధికారం కోసం ఎగబడేటటువంటి జనాలు చాలామంది ఉన్నారు. కానీ ఇవి అలా ఎగబడేటటువంటి ఆశను పెట్టుకోలేదట. దేవునికి స్తోత్ర. ఈ ద్రాక్ష చెట్టు అలాగే ఉంది. కానీ ఈ ముండ్ల చెట్టు దగ్గరకు వచ్చేసరికి ఆశ. ఏ ఆశ? నేను రాజుగా ఉండాలి, నేను రాజుగా ఉండాలి అని చెప్పనని ఆశపడట. ఈ ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే నువ్వు రాజుగా ఉంటావా, మమ్మల్ని వెళ్తావా అని చెప్పని అంటేనే ఓకే, మీకు ఇష్టమైతే నాకు, మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పానని ఒప్పందం అయిపోయింది. దాన్ని ఏమంటారు? అగ్రిమెంట్ కూడా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. 5 సంవత్సరాల పరిపాలన. ఈ ముళ్ళ చెట్టుది ఎన్ని పరిపాలన? 5 సంవత్సరాల పరిపాలన. అగ్రిమెంట్ అంతా అయిపోయింది. ఇక రాజు ఎవరు అని అంటే ఈ ముళ్ళ పొదే రాజు. దేవునికి స్తోత్ర. ఈ ముళ్ళ పద రాజు అయితే ఈ ముళ్ళ పద కిందకు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా అపాయాలు జరుగుతున్నాయి, కానీ ఆశీర్వాదాలు రావట్లా. అరే వెళ్తున్న నీడ, అన్ని చెట్లట ఆ నీడకి వెళ్తానంటే గుచ్చుకున్నాయంట. అమ్మోయ్ అంటే కుదురుతుందా? అమ్మాయి అంటే కుదురుతుందా? బాబోయ్ అంటే కుదురుతుందా? అని అంటే అది చెట్టు. ఏ చెట్టు అది? ముండ్ల చెట్టు. గనక నువ్వు ఈ 5 సంవత్సరాలు భరించవలసిందే. నీకు బాధ ఉన్నా, వ్యాధి ఉన్నా, సమస్యలు ఉన్నా, ఇరుకులున్నా, ఇబ్బందులు ఉన్నా, నువ్వు ఏది ఉన్నా కానీ అది రాజుగా ఉన్నంత కాలము కూడా దాని నీడ నీకు కావాలి అని ఎంచుకున్నావు గనక ఆ నీడలో నువ్వు ఉండాల్సింది. వృద్ధి చేయడానికి అవకాశం, నువ్వు వృద్ధి కలగడానికి అవకాశం లేదు. ఏ మొక్క వేసినా ఆ మొక్క అంట అనుస్తుందంట. ఏది? ఆ ముళ్ళ చెట్టు. మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి మన లంక మీద ఉన్నటువంటి ముళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళండి. ఆ ముళ్ళ చెట్టు మాత్రం విస్తారంగా అయిపోతుంది, కానీ దాని కింద ఉన్న చెట్టు మాత్రం అలాగే. ఈ చెట్టు అంట ఆ చెట్టుని ఎదగనీయకుండా గుచ్చుతుందంట. అది గుచ్చినటువంటి గుచ్చుడికి భయపడేది అది అలాగే ఉంటుంది. ఎదగడానికి అవకాశం లేకుండా దానిని కప్పేస్తుందట. దేవునికి స్తోత్రం. ఈ నీడ కాదు మనకు కావలసింది. ఈ నీడ కాదు. ఏ నీడ తెలుసా? నా యేసు ప్రభులు వారు అనుగ్రహించు నీడ కావాలి. హల్లెలూయా.
ఈ అపాయకరమైనటువంటి నీడలు చాలా ఉన్నాయి. నేను అంటాను కదా, ఈ అపాయకరమైనటువంటి ముళ్ళ పొదల లాంటి జీవితాలలో, ఈ ముళ్ళ పొదలు కలిగినటువంటి మొక్కల క్రింద మనం ఏనాడు కూడా ఉండొద్దు. ఏ చెట్టు కింద ఏ ప్రమాదం? తాడి చెట్టు నీడ మంచిదే అని చెప్పండి మీరు. చెప్పండి. వర్షాకాలం తాడి చెట్టు దగ్గర ఉండొద్దు అంటారు. దేనికి? అది తప్పేనా? ఇప్పుడు ఆ చెట్టు మంచిదే కాదా? చెప్పండి. ఆ చెట్టు మంచిదే కాదా? అరే దేవుడు అన్ని చెట్లు ఉంచాడు. వాటిలో మంచివి ఉన్నాయి, చెడ్డయ్యే ఉన్నాయి. కానీ ఈ పిచ్చ చెట్లు ఏం చేసినాయి అంట? ఎవరిని నమ్మాయి? ముళ్ళ చెట్టును నమ్మాయి. వాటి జీవితాన్ని పాడు చేసుకుని ఎదగవలసినటువంటి చెట్లు, మొక్కలు చాలా ఉన్నాయి. ఎదగకుండా ఆ ముళ్ళ చెట్లు, ముళ్ళ పొదలు, ఈ మిగతా మొక్కలన్నింటిని కూడా ఈ నీడ కావాలా? యేసయ్య నీడ కావాలా? ఈ నీడ పక్కన పెట్టండి. ఇంకా ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన వారి ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి ఆయన ఒక నీడ వేసుకున్నాడు. నా సొంత నీడది. ఏ నీడ? సొంత నీడ. పందిరేసేసాడంట. పందిరి పైనేమో ఒక చెట్టు పాగించేది. వెంటనే నిమిషాల మీద జరిగిపోయింది. చదవండి ఒకసారి. అది కూడా చెప్పాను శుక్రవారం. చదవండి ఒకసారి. నేను ఇక బతుకుట కంటే, ఎన్నో వచనం అది? ఎన్నో అధ్యాయం? ఏంటిది? యోనా 4వ అధ్యాయము 3వ వచనం. చదవండి ఒకసారి. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపమని ఆయన తనకు అప్పగించేసుకున్నాడు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. అరే ఈయన పేరు ఏంటి అని అంటే యోనా ప్రవక్త. ఈ యోనా ప్రవక్త దేవుని మాట వినకుండా తర్షీషు పారిపోతుండగా దేవుడు అన్నాడంట, నువ్వు తర్షీషు వెళ్ళడానికి వీలు లేదు, నీవు నినివే పట్టణానికి వెళ్ళాలి అని చెప్పనని దేవుడు అంట నినివే పట్టణానికి వెళ్ళమని చెప్తుంటే భయం. దేనికి? వారు క్రూరులు, నరహంతకులు, వాళ్ళ చేతుల్లో కత్తులు ఉంటాయి. నన్ను ఏ క్షణానైనా చంపేయవచ్చు అని చెప్పనని ఆయన అన్నాడు, తనకు తానుగా చంపేయి అని చెప్పనని ఆయన ఊరిలోకి వెళ్ళిన తర్వాత అర్థమైందంట, ఒక్కడూ ఆయన మాట వినలేదట. ఊరిలోకి వెళ్ళాడు, దండయాత్ర ప్రకటించాడు. ఇదిగో నా యేసు ప్రభులు వారు ప్రకటించినటువంటి రీతిగా ఇదిగో మన ప్రాంతానికి భయంకరమైనటువంటి పెను ప్రమాదం రాబోతుంది, గనుక లోబడండి యేసయ్యకు అని చెప్పి ఒక్కడు మాట వినలేదట. ఒక్కడు మాట వినకపోతే ఎవడ్రా వాడు పట్టుకోండిరా అని చెప్పని అంటున్నారు. పరుగున ఊరు వెలుపులకు వెళ్ళిపోయి ఆయన అక్కడుండి అంటున్నాడంట. మరల చదువు. ఆయన అక్కడ ఉండి నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలో. దేవునికి స్తోత్ర. ఎలకపోతేనేమో ఈయన చంపేస్తాడు, వెళ్తేనేమో ఎలా? ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేయాలి? ఎలకపోతేనేమో తీసుకొచ్చి దేవుడు అక్కడ పడేశాడు. ఎక్కడి నుంచి? యోనా నువ్వు ఏడకు పోయినా ఏడ ఉన్నా తీసుకొచ్చి నేను ఇక్కడే పడేశాడు. అలాగే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎక్కడికి వెళ్ళవలసిన వాడు? తర్షీషు వెళ్ళవలసిన వాడు ఆ వాడలో, ఆ షిప్లో ఉన్నాడన్న సంగతి దేవునికి తెలిసి ఈ యోనానంట తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. ముందు సముద్రంలో పడేసేసిన తర్వాత అయిపోయింది నా పని అనుకున్నాడు. అక్కడ చేప ఆజ్ఞాపిస్తే చేప మృంగి ఎక్కడ తీసుకొచ్చి పడేసింది? వాడ లేదు ఇప్పుడు ఎవరికే. ఈ యోనకి వాడ లేదు, వాడ తీసుకొచ్చి పడేలా. ఎవరికి తీసుకొచ్చి పడేశారు? చేప తీసుకొచ్చి, దేవుని మాట విన్న చేప తీసుకొచ్చి, వీడు వాడరేవులో పడైతే మళ్ళీ ఇంకొక వాడెక్కేతాడు అని చెప్పి తీసుకొచ్చి వాడరేవు కూడా చూపించకుండా, ఈ యోనకు వాడరేవు ఎక్కడుందో కూడా తెలియదు. దేనికి సంబంధించింది? ఈ నినివే పట్టణానికి సంబంధించినటువంటి వాడరేవే కూడా ఎక్కడుందో తెలియకుండా డైరెక్ట్గా తీసుకువచ్చి నినివే పట్టణపు ఊరి మధ్యలో కక్కేసిందంట. దేవునికి స్తోత్ర. ఒక్క ఊదికే లోపల ఉన్నవాడు అంటే ఒక్క తుమ్మికి ఎగిరి ఊళ్ళో పడ్డాడు వెళ్ళి. దేవునికి స్తోత్ర. అరే ఎప్పుడైతే యోనా పడ్డాడో అనుకున్నాడు,
ముందుకి వెనక్కి వెళ్ళలేను, ముందుకి. అప్పుడు అన్నాడు ఈ మాట, అయ్యా నన్ను నేను బ్రతుకుట కంటే, ఇక అదే. అరే భార్య ఉంది, అమ్మ ఉంది, తల్లి ఉంది, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు, కుటుంబం చాలా ఉంది. కుటుంబం అంటే ఎంతమంది కుటుంబాలు ఉంటాయని చెప్పండి ఒకసారి. నాకు కుటుంబం ఉంది. నాకు కుటుంబం అంటే దాన్ని ఏమంటారు, బీరకాయ పీస్ అంటారు కదా. నా బీరకాయ పీస్ అయినా కానీ ఎన్ని కుటుంబాలు ఉంటాయి సుమారు? బీరకాయ పీస్ అయినా ఎన్ని కుటుంబాలు ఉంటాయి? మ్యాక్సిమం 10 లేదా 20, అంతే కదా. 10 లేదా 20 లేదా 30 వేసుకోండి, 50 వేసుకోండి. ఆ మూల నుంచి ఈ మూల నుంచి, ఆ మూల నుంచి ఈ మూల నుంచి తిరిగినా ఏ బీరకాయ పీసు కలుపుకున్నా కానీ 50 కుటుంబాలు నాకు ఉన్నాయి అనుకోండి సపోజ్. కానీ ఈ యోనాకు కూడా 50 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి. ఈ కుటుంబాలన్నీ విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చాడు ఈ మాట? నినివే పట్టణానికి. అందరూ వచ్చారు, ఒకడే వచ్చాడా? మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళ దేశంలో, వారి ప్రాంతంలో ఉన్నారు. ఈయన వచ్చి ఇక్కడ అంటున్నాడు కదా, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఇక్కడికి వచ్చి ఆయన అన్నాడు, నేను అంటాను కదా, మన శుక్రవారం మాట చెప్పాను, ఒక సేవకుని దేవుని పిలుచుకుంటే 50 కుటుంబాలకు దూరం అవ్వచ్చు. సపోజ్ చెప్తున్నాను, తల్లికి దూరవచ్చు, భార్యకి దూరవచ్చు, పిల్లలకి దూరవచ్చు, 50 కుటుంబాలకు దూరవచ్చు. కానీ దేవుడు అంట సర్వము దయచేస్తాడండి కుటుంబాలు కదా. ఒక కుటుంబం కాదండి ఇచ్చేది సేవకుడికి. అరే వారి ఊరిలో ఆయనకున్నది ఒక కుటుంబం అయితే, ఎప్పుడైతే ఆయన దేవుడు పిలుచుకున్నవాడుగా, దేవుడు పిలుచుకున్న సేవలో ఉంటాడో, అనేకమైన కుటుంబాల ఊరిలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి దేశంలో వినగలిగిన వారందరూ కూడా ఈయన కుటుంబ సభ్యులుగా మార్చేశాడంట దేవుడు. హల్లెలూయా. అరే ఇప్పుడు యోనా ఒక్కడే మిగిలిపోయి ఏడుస్తున్నాడు, చంపేయి నాయన, నన్ను చంపేయి నాయన అని చెప్పారని. ఆయన అంట మూలకి వెళ్ళిపోయాడంట, ఊరి చివరికి వెళ్ళిపోయాడు. నా మాట ఎవరు వింటలేదు, నా మాటకి ఎవరు లోబడతలేదని చెప్పానని ఈయనంట ఊరి చివరికి వెళ్ళిపోయి అక్కడ దొరకగలిగిన కర్రలన్నీ ఏరుకుని ఆయన పందిరి కట్టాడంట. ఎండ దెబ్బకు తగలకుండా నీడ వేసుకుందామని చెప్పి పందిరి కట్టాడంట. అయితే యోనా పట్టణమున తూర్పునకు పోయి అక్కడ పందిరి ఒకటి వేసాడు. హల్లెలూయా చెప్పండి. తర్వాత ఏం జరిగింది? పట్టణమునకు ఏమి సంభవించినదో చూచునని ఆ నీడన కూర్చోవాలి. హల్లెలూయా. పంపించింది దానికి ఆయన్ని. ఏం జరిగిందో చూడాలి. చాలామంది చూస్తారు తెలుసా, బయట అరిగిల మీద కూర్చొని ఆ ఇంట్లో గొడవ జరుగుతుంది అనుకోండి, ఏం జరుగుతుంది? ఎవరు కొడుతున్నారు అని చెప్పనని పరిశీలన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. గొడవ ఆపగలిగిన వారు తక్కువ, రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కువ, ఆనందించేవారు కూడా ఎక్కువే. దేవునికి స్తోత్రం. ఏం పిచ్చో నాకు తెలియదు. అది గొడవ ఎక్కడో ఏ వీధిలోనో గొడవ పడితే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తుంది. ఎందుకు? ఈ రెండు చెవులు అప్పగించేసి వినాలి. అందులో ఏముందండి? ఇందులో ఆశీర్వాదము దాగి ఉంది. దేవునికి స్తోత్రం. అరే నువ్వు దీనికి చెందిన దానివైతే అవన్నీ మనకొద్దు, దీనికి చెందిన వాడివైతే అవన్నీ మనకొద్దు. ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవే. కానీ యోనా అనుకుంటున్నాడు, ఏం జరిగిద్దా ఎత్తైన కొండ మీద ఉన్నాడు. ఆ ఎత్తైన కొండ మీద ఆయన ఒక పందిరి ఏర్పాటు చేశాడంట. అప్పటికే పిల్లకొచ్చిందంట దానికి కింద. ఏం పిల్లకది? ఏం పిల్లక? సొర చెట్టు. ఈ సొర చెట్టు ఎప్పుడైతే వచ్చిందో ఆ పందిరి మీదకి అలా ఎత్తేసిందంట. ఆ రాత్రి చక్కని వాతావరణం, చల్లటి గాలి, పగలంతా కష్టపడ్డాడు, ఎండ దెబ్బ. ఇప్పుడు పందిరి వేసుకున్నాడు. పందిరి పైన ఏం పాకింది? సూపర్ ఉంది. ఏంటిది? ఎక్కడ లేని సుఖం. చాలా అనుభవిస్తున్నాడు. దేవుడు పిలిచాడంట. ఒకే ఒక పిలుపుకు లోబడిందంట పురుగు. ఒకే ఒక పిలుపుకు లోబడి పురుగు ఏం చేసిందో తెలుసా? మంచి నీడ దొరికింది నాకు అనుకుని లోపే చట్నీ చదవండి, అక్కడ ఉంది.
నీడనిచ్చినట్లు ఆ సొర చెట్టు చూసి బహు సంతోషించాడు. సంతోషించే లోపే మరుసటి ఉదయమందు దేవుడే పంపించాడట. హల్లెలూయా. ఇది పెట్టిందా వచ్చిందా చెప్పండి? సొర చెట్టు పెట్టిందా వచ్చిందా? దేవుడే పెట్టాడు. దేవుడే. విచిత్రం చూడండి, దేవుడు నాటించిన మొక్క కాబట్టే విస్తారమైన మొక్క పందిరంతా పాగేసింది. అప్పటికప్పటికే పందిరంతా పాగేసింది. అది ఏర్పాటు చేసుకున్న నీడ, అంటే మనుషులు ఏర్పాటు చేసుకున్న నీడ. కానీ దేవుడిచ్చే నీడ ఎలా ఉంటుందో తెలుసా? ఎల్లకాలము నిన్ను భద్రపరిచేదిగా మారుతుంది. హల్లెలూయా. అనుకున్నాడు ఈ రాత్రంతా భలే నిద్రపోవచ్చు అని. తెల్లారు చూద్దాం ఏం జరుగుద్దో చూద్దాం అని చెప్పనని ఆ రాత్రంతా ఆయన నిద్రపోయి మరుసటి తెల్లారు లెగిసి చూస్తే అది ఆ చెట్లను తొలిచినందున అది వాడిపోయింది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, ఈయనకి నీడ లేదు. అరే నీడ ఉంది, బాగుంది, చాలా అందంగా ఉంది, ఎక్కడి నుంచే చూద్దాం, అక్కడికి వెళ్ళపోయినా పర్వాలేదు అనుకున్నాడు. అక్కడికి వెళ్ళపోయినా పర్వాలేదు, ఇక్కడి నుంచి చూద్దాం అనుకున్నాడు. కానీ ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ సొర చెట్టు లేదట, వేసుకున్న పందిరి లేదంట, ఆ సొర చెట్టు లేదట. ఇప్పుడు ఊరిలోకి బయలుదేరి వెళ్ళిపోయి అంటున్నాడు కదా, ఇప్పుడు నేను చావడానికైనా సిద్ధమే. హల్లెలూయా అన్నాడు. అక్కడ చదవని ఉంది, ముందేమో అలాగ అన్నాడు, తర్వాత ఇలాగన్నాడు. చదవండి. హల్లెలూయా. ముందేమో చంపే అని అన్నాడు, ఇప్పుడేమో బ్రతుకుట కంటే దేవుని స్తోత్రం. ముందేమో నా వల్ల కాదు చంపేయి అని చెప్పనన్నాడు, ఇప్పుడు అంటున్నాడు నేను నీ పరిచర్య చేయకపోతే చంపేయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంటున్నాడు కదా, ఎప్పుడైతే ఎండ దెబ్బ తలకు రాచుకుని సర్రంటుందో, అయ్యా నీ పరిచర్య చేస్తాను, అయ్యా నీ పరిచర్య చేస్తానయ్యా అని చెప్పానని వెంటనే గబగబ కొండ దిగిపోయి ఊళ్ళోకి వెళ్ళిపోయాడంట. ఇదిగో నా ప్రభువు ప్రకటించమన్నటువంటి రీతిగా నేను ప్రకటిస్తున్నాను, నా మాట మీరు విని ఎడలా మీకు ఆశీర్వాదము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మీకు ఆశీర్వాదం కలుగుతుంది. తెంపు. ఇప్పుడు తెగించేశాడు. ముందేమో భయపడ్డాడు, ఇప్పుడు తెగించేశాడు. ఇప్పుడు చచ్చిపోవడానికి ఎందుకు? వెళ్ళడానికి లేదు, ఉండడానికి లేదు, వెళ్ళడానికి లేదు, ఉండడానికి లేదు. చచ్చినట్టు దేవుని సేవ చేయవలసిందే 50 కుటుంబాలు. కానీ ఎప్పుడైతే ఈ యోనా ఊరిలోకి వెళ్ళాడో ఒక్కొక్క కుటుంబాన్ని ఎప్పుడైతే దర్శించాడో అందరూ కూడా ఒక్కొక్క కుటుంబం ఇంచుమించు ఆ ప్రాంతం, ఆ పట్టణం అంతా కూడా దేవునికి బిడ్డలుగా మారిపోయారట. దేవునికి స్తోత్రం. అరే యోనాకు కుటుంబాలుగా మారిపోయారట. హల్లెలూయా. పెట్టను అన్నవారు, తరిమేసిన వారు ఇప్పుడు యోనాను పిలిచి అంటున్నారు, అయ్యా ఏం చేయాలి? కత్తి చేత పట్టుకుని వస్తామంటే పరిగెత్తినవాడు కత్తి చేత పట్టకుండా గోని పట్టాలు పట్టుకొచ్చారట. గోని పట్టాలు, కత్తిని విడిచిపెట్టేశారు. యోనా చెప్పినటువంటి ప్రకటన కంటే కత్తులు విడిచిపెట్టేశారు, గోనె పట్టాలు. అయ్యా ఏం చేయాలి? పిల్ల జల్ల గుడ్డు గోద అందరూ కూడా నా మాట విన్నారు. ఏం చేయాలి? అందరూ కూడా గోనె పట్టాలు కట్టుకుని ఉపవాసం ఉండండి. హల్లెలూయా. అందరూ కూడా గోనె పట్టాలు కట్టుకుని ఉపవాసం ఉంటే నా దేవుడు ఆకాశమందున్నాడు గనుక ఆయన మీ మీద కనికరము చూపిస్తాడు అని చెప్పనని బగబగ మండేటటువంటి అగ్ని గంధకములు కురిపించకుండా దేవుడు అంట మంచు వర్షములు కురిపించాడంట. దేవునికి స్తోత్రం. మంచి ఆశీర్వాదములు కురిపించాడంట. ఇప్పుడు యోనా ఇంటికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఇక్కడ ఉంది, ఇప్పుడు ఏంటి ఉంది? ఇక్కడ మంచి సమృద్ధి దేవుడిచ్చాడు, మంచి ఆనందమును దేవుడిచ్చాడు. 50 కుటుంబాలు విడిచిపెట్టేస్తే ఒక పట్టణాన్ని దేవుడు ఇచ్చేశాడు. చూసారా? ఏ నీడ కావాలనుకున్నాడు తెలుసా? నిమిషము మాత్రము ఉండే నీడ కావాలనుకున్నాడు, కానీ దేవుడికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడు, చాచి కొట్టాడు, తీసుకొచ్చి ఆ పట్టణంలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు దేవుని యొక్క మంచు నీడలో యోనాను కప్పాడంట, ఆ పట్టణాన్ని కూడా కప్పాడంట. దేవునికి స్తోత్రం. నేను అంటాను కదా,
నువ్వు నీడ ఎంచుకున్న నీడ మంచిదేనా? నువ్వు ఎంచుకున్న నీడ నీతో ఉండేదేనా? నువ్వు ఎంచుకున్నటువంటి నీడలో నీకు మంచి జరుగుతుందా కాదా అనేది నువ్వు గమనించినట్లయితే ఖచ్చితంగా నా దేవుడు మంచి నీడ నీకు ఇచ్చునుగాక. ఇది ఫస్ట్ వన్. రెండు చదవండి ఒకసారి. ఒకటో రాజుల గ్రంథం చదవండి ఒకసారి. 1వ రాజుల 19వ అధ్యాయం. 1వ రాజుల 19వ అధ్యాయం 2వ వచనము నుండి చదవండి ఒకసారి. 19:2. కాబట్టి 1వ రాజులు క్షమించండి 1వ రాజులు 19:2 చదవండి ఒకసారి. చదవండి. యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపేను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము తీసేస్తా చెప్పు అని చెప్పానంట. ఆమె కింద పని చేస్తున్నటువంటి ఒక దూత అంటే పనివాడిని పంపించాడంట. ఎక్కడికి? ప్రవక్త అయిన ఏలియా దగ్గరకు. దేవునికి స్తోత్రం. దగ్గరికి చెప్పండి హల్లెలూయా. ఈరోజు వదిలిపెట్టలేదు. మొత్తం రాసుకొచ్చినవి అన్నీ చెప్పేయాల్సిందే. ముక్కలు అయిపోతున్నాయి. ప్రతి వారం కూడా మిగిలిపోతున్నాయి. ఈ రోజున అన్ని దేవుడు నాతో చెప్పించును గాక. 2 అయినా 3 అయినా చెప్పాను. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ ఈయన ప్రవక్త అయితే, ఈ యెజబేలు రాణి దేశానికి రాణి అయితే, ఈ ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాలు, ప్రవక్త చేసిన ప్రార్థన ఈ యెజబేలుకి నచ్చలేదు. ఈ యెజబేలుకి నచ్చకపోవడం చేత ఇప్పుడు నేనైనా ఉండాలి, వాడైనా ఉండాలి అని చెప్పినని ప్రవక్త పైన ప్రాణం తీసేటట్టు ఆలోచన, చంపేయాలి ప్రవక్తను చంపేయాలి అనే ఆలోచనతోనంట ఆమె కింద ఉన్నటువంటి ఒక పనివాడిని అని అంటే దూత అంటారు. ఆమె కింద ఉన్నటువంటి ఒక పనివాడిని అంట పంపించి చెప్పు, నువ్వు వెళ్ళు చెప్పు అని చెప్పనంటే ఇది ఎక్కడ చంపేద్దో అని చెప్పనని ఈ ఏలియా దేశంలో నుండి పారిపోయాడట. దేవునికి స్తోత్ర. పారిపోయి ఎక్కడున్నాడు చదవండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి ఒక బద్రీ వృక్షము కింద దాక్కున్నాడట. హల్లెలూయా. ఎక్కడ? ఒక బద్రీ వృక్షము నీడలో ఆయన సేద తీర్చుకుంటున్నాడు. ఎవరు? ఆయన బలవంతుడైనటువంటి ప్రవక్త. ఎవరికి భయపడ్డాడు? మనుషులకు. ఈ ప్రవక్త మనుషులకు భయపడ్డాడు. ఎప్పుడైతే మనుషులకు భయపడ్డాడో కృంగిపోయాడు. ఈ బద్రీ వృక్షము అనగా పిరికితనానికి సూచన, భయానికి సూచన. అందరి స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా. ఏంటి అన్నీ వాడిపోయి 3 అవదండి. ఇంకొక వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. ఇదే నేను మీరు ఏమంటారని అన్నాను అంతే. అప్పుడు దాకా చెప్తానా? చెప్తే మీరు ఉంటారా? దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ ఈ ఎలీషా ఎప్పుడైతే ఆ వార్త విన్నాడో ఇది సంపన్నని చంపేద్దే, నన్ను సంపన్నని చంపేద్దామని చెప్పనని ప్రార్థన చేస్తే, ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు వినేటటువంటి స్వరం. ఏలియా ప్రార్థన చేస్తేనంటే ఆకాశము విప్పబడేది. ఏలియా ప్రార్థన చేస్తే వర్షము కురవబడేది. ఏలియా ప్రార్థన చేస్తే వర్షము ఆగబడేది. అలాంటి ఏలియా ఎవరికి భయపడ్డాడు? ఒక రాణి, యెజబేలు రాణికి భయపడ్డాడు. రెండవది, ఈయన ప్రార్థన చేసినప్పుడు అంటే 850 మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారట. 850 మంది ఎక్కువ, ఒక్కలే ఎక్కువ? చెప్పండి ఒకసారి. మరి ఒక్కలకి ఎందుకు భయపడ్డాడు ఈయన? ఈ ఒక్కలకి ఎందుకు భయపడ్డాడు అని అంటే రాజుగారి భార్య ఏదైనా చేస్తుందేమో అని భయంతో 800 మందికి బుద్ధి చెప్పినవాడు ఈ ఒక్కదానికి మనుషులకు భయపడతావేంటంటే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మనుషులకు భయపడద్దు, మనుషులు పెట్టే గాయాలకు భయపడద్దు, నువ్వు మనుషులు పెట్టేటటువంటి నిందలకు భయపడద్దు. నిందలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఎరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, నిలబడు. ఎందుకు పారిపోతా పిరికివాళ్ళలాగా? నేను అంటాను, తెంపో, ధైర్యంగా నిలబడు.
తప్పో ఒప్పో ధైర్యంగా మాట్లాడు. నా దేవుడు నిన్ను మాట్లాడించునుగాక, నిన్ను పిరికివాడిగా కాకుండా నిన్ను బలమైన వాడిగా మార్చునుగాక. ఎప్పుడైతే ఈయన బదిరీ వృక్షము కింద కూర్చున్నాడో 850 మందిని ఓడించిన వాడు, ఆకాశం ఈయన ప్రార్థన చేస్తే ఆకాశము తూములు విప్పబడి వర్షము కురిపించిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? బదిరీ వృక్షము కింద నీడ. ఆయనకు ఆహారం లేదట, నీరసించిపోయాడు. ఇప్పుడు ఈయన కూర్చుండుట నా ప్రభువు చూశాడు. హల్లెలూయా. ఈయన కూర్చుండుట నా ప్రభువు చూసి ఆయన ఒక దూతను పంపించాడంట. పంపించి చదవండి. మరణాపేక్షకుడై అని ప్రార్థన చేశాడంట. ఈ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం. అయ్యా నా వల్ల కాదు, నా ప్రాణం తీసేసుకో, నా వల్ల కాదు, నా ప్రాణం తీసేసుకో. పిచ్చోడా, నువ్వు తీసేసుకోమంటే తీసేసుకోడు. ఆయనకి కావాలనుకుంటేనే తీసుకుంటాడు. నువ్వు తీసుకోమంటే మాత్రం ఆయన తీసుకునేవాడు కాదు. సరే, ఈయన ప్రార్థన చేస్తాడు. అయ్యా నా ప్రార్థన ఆలకించు, నా ప్రాణం తీసేసుకో, నా ప్రార్థన ఆలకించు, నా ప్రాణం తీసే. ఈ ప్రార్థన అంతా విని డైరెక్ట్గా ఒక దూతను పంపించాడంట. ఆ దూత ఏం చేసింది? నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చింది. హల్లెలూయా. ఏలియాలే, ఇదిగో నీవు ఆకలితో ఉన్నావు కనుక మొదట నువ్వు ఇదిగో నా దేవుడు పంపించాడు, నీ ప్రార్థన విన్నాడు. పిచ్చోడా, నువ్వు ఎంతో మందిని ఓడించావు, ఎన్నో కార్యాలు చేసావు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగాయి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవద్దు. నీకంటే బలమైన వాడు, వాళ్ళకంటే బలమైన వాడు, బలవంతుడు ఆయన ఉన్నాడు. ఆయన నిజరక్షకుడైన ప్రభువు. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడద్దు. ఇదిగో ఆ బదిరీ వృక్షము కింద నుండి నువ్వు మరొక చోటకు బయలుదేరు. ఎక్కడికి? నువ్వు మరొక చోటకు బయలుదేరు. చదవండి కిందకి త్వరగా. నీవు లేచి భోజనమై చేయమని చెప్పగా అప్పమును నీలబొడ్డి కనబడిను. భోజనము చేసి యెహోవా దూత రెండవ మారు వచ్చి నీకు శక్తికి మించిన ప్రయాణము ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలమును బట్టి శక్తికి మించిన ప్రయాణము సాగించాడట. హల్లెలూయా. నీతో ఒక ప్రాంతానికి పని ఉంది, నీతో ఒక ప్రాంతానికి పని ఉంది. ఏ ప్రాంతానికి? హోరేబునకు పంపించాడంట. దేవునికి స్తోత్రం. అరే, ఎంతోమంది నీకు ఇక్కడ ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఇప్పుడు అవసరంలా నువ్వంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికెళ్ళాలి? హోరేబునకు బయలుదేరు. నువ్వు చెట్టు కింద వద్దు, నువ్వు చెట్టు కింద కూర్చోవడానికి వీల్లేదు. ఈ చెట్టు నీకు ఆశీర్వాదం ఇచ్చే చెట్టు కాదు, ఈ నీడ మంచిది కాదు. గనుక నువ్వు హోరేబులో దేవుని నీడకెళ్ళు. ఆ హోరేబులో దేవుని మందిరం ఉంది. ఆ హోరేబులో దేవుడు మందిరం అనే నీడలో నీవు ఉంటే మిక్కిలి ఆశీర్వాదించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా మనం ఆశీర్వదించబడాలంటే ఒకే ఒక నీడకెళ్ళాలి. ఆ నీడ అంటే చదువుదాం, ముగించుకుందాం. పరమగీతము చదవను ఒకసారి. పరమగీతంలో 2వ అధ్యాయం 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి. ఇది షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మ వంటి దానను, బలురెక్కసి చెట్లలో ఉల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. హల్లెలూయా.
ఇక్కడ అంటున్నాడు కదా, నేను సారోన బలములో పుయ్యి పుష్పము వంటి దానను, అంటే మనమే. దేవుడు అంట చూస్తున్నాడంట, స్త్రీలలో నీ వంటి పుష్పము ఎవరు లేరు. మనమందరం కూడా పుష్పాలు కదా, తెల్లగా ఊగులు, నల్లగా ఊగులు, పొట్టిగా ఊగులు, బారుగా ఊగులు, లావుగా ఊగులు, సన్నగా ఊగులు కదా. ఇవన్నీ కూడా ఒళ్ళి పద్మ పుష్పములోలా దేవుడు పెంచాడట. అక్కడ రాయబడి ఉంది, ఏంటిది అది, బల్లురెక్కస్స చెట్లలో ఒళ్ళి పద్మము కనబడుచున్నది. అరే ఈ దేశంలో వాళ్ళ మంచోళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళారు, ఇంకెవరు నమ్మద్దు. ఇవి వీళ్ళందరూ బల్లురెక్కస్సి చెట్లు లాంటి వారు, అంటే నేను అణిచేవారు, నీవు అణిచేటటువంటి వారు అనవబడినటువంటి దానిలో నుండే నిన్ను చూశాడంట దేవుడు. నా ప్రియురాలు, ఏది సంఘం, సంఘమే దేవుణ్ణి ప్రియురాలు. ప్రియుడెవరు అని అంటే, నా దేవుడే వరుడుగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్ర. అక్కడ అందుకని బల్లురెక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడినట్లు మనం కనబడ్డామంట దేవునికి. దేవునికి స్తోత్ర. అరే దేవుని మందిరములో బల్లురెక్కసి చెట్ల మధ్యలో నుండి తప్పించుకొని వచ్చి దేవుని నీడలో ఉన్నారే ఆ స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని యేసయ్య మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్ర. మనం అందరం ఎవరంట ఆయనకి ప్రియురాలం కదా. ఇక్కడ వరకు బాగుంది. తర్వాత కన్నా చదవనా, అడవి వృక్షములలో జలదారు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు. హల్లెలూయా. ఇది మనమేమో బల్లి రెక్కస చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఒల్లి పద్మములాగా ఎంచాడు. దేవుడేమో జల్దారు వృక్షముగా దేవుడు అంటే ఎంచబడ్డాడు అని అంటే, ఆ జల్దారు వృక్షము నీడలోకి వెళ్ళిపోతే, అంటే దేవుని నీడలోకి వెళ్ళిపోతే కిందకు ఉంటుంది ఆ మాట కూడా, ఆనందభరితులమై అక్కడ ఆగిపోయింది. ఈ జల్దారు వృక్షము అనే నీడలోకి వెళ్ళిపోతేనంట, ఒకటి నా ప్రియురాలకి ఆనందం దొరుకుతుంది. దేవునికి స్తోత్ర. ప్రియురాలు అంటే సంఘం, నా సంఘమునకు ఆనందం దొరుకుతుంది. రెండవది ఆ నీడన, అబ్బా దేవునికి స్తోత్ర. అవన్నీ ఇచ్చేతాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ముందు మనం చదువుకున్నాగా 3 చెట్లు అంట దేవుని కొరకే వాడబడ్డాయే, అవన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చేస్తాడు. ఎక్కడుంటే జల్దారు వృక్షపు నీడలో ఉంటే మనకు ఏ కొదువ లేకుండా దేవుడు చూస్తాడట. అతడు నన్ను విందుశాలకు అంటే ఏ లోటు లేదండి. ఎక్కడ? ఈ జల్దారు వృక్షపు నీడలో నేను ఉండాలి అంటే దేవుని నీడలో నేను అరే దేవుని నీడలో నువ్వు ఉండగలిగితే, దేవుని యొక్క ఆశీర్వాదంలో నువ్వు ఉండగలిగితే, రెండవదంట ఆయన పోషిస్తాడు, ఆయన ఫలములు ఇస్తాడు. రెండవది ఆయన భోజనశాలకు తీసుకెళ్ళిపోతాడట. దేవునికి స్తోత్ర. ఆయన భోజనశాల ఎంత ఉంటుందో, రాజుగారు భోజనశాల చెప్పాను మీకు ఒకసారి. ఏ రాజుగారు? సొలొమోను రాజుగారు భోజనశాల చెప్పాను మీకు ఒకసారి. ఆయన భోజనశాలే పెద్దదైతే మరి నా దేవుని భోజనశాల ఎలాంటిదో. దేవునికి స్తోత్ర. అరే నా దేవుని భోజనశాలలో నువ్వు కూర్చోవాలంటే ఆయన నీడలోనూ ఉండాలి. ఆయన నీడలో నీవు ఉంటే కష్టము, నష్టము, వ్యాధి, బాధలు, రోగాలన్నీ కూడా నా దేవుడు తీసివేయును గాక. ఏ నీడలో? యేసయ్య నీడలో. దేవునికి స్తోత్ర. అరే జల్దారు వృక్షము అనగా నా దేవుని నీడ, ఒల్లి పద్మము అనగా మనమే, బల్లు రెక్కసి చెట్లు అనగా మన బంధువులే. నిజమా కాదు చెప్పండి? బల్లు రెక్కసి చెట్లు అనగా మన బంధువులలో నుండి మనకు ములులు, మన స్నేహితుల్లో నుండే మనకు ములులు, మన వాళ్ళే. బయటోడు వచ్చేసి పెట్టేసాడు, మన వాళ్ళే మనకు పెడతారు. నేను అంటాను కదా, బల్లు రెక్కసి చెట్ల మధ్యలో ఉన్నా కానీ నా దేవుడు నిన్ను విడిపించి తప్పించి జల్దారు వృక్షపు నీడలోకి చేర్చునుగాక. దేవుడి నీడలో నిన్ను ఉంచునుగాక. దేవుని యొక్క నీడలో నేను ఉంచి మంచి మంచి ఫలాలు, ఒలీవ చెట్టు యొక్క తైలము, అంజూరపు చెట్టు యొక్క పొలాలు, ద్రాక్ష చెట్టు యొక్క రసమును దేవుడు మనకు సమృద్ధిగా దయచేయించునుగాక.
మేలులతో నింపునుగాక, ఆశీర్వాదములతో నింపునుగాక. ఆయన కృపయు ఆయన ఆశీర్వాదము మనకు ఎల్లకాలము దయచేయునుగాక. దేవుని నీడలో ఉండు, మంచి మేలులు పొందుకో. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన. తలలు వంచండి, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం అయ్యా. ఇంతవరకు నాయనా నీవు వినిపించినటువంటి చెట్లలో అయ్యా జల్దారు అయ్యా చెట్టు నీడ అనగా నీ నీడ సంగమ నీడ. ఈ సంగమ నీడలోనికి ఎంతమంది అయితే వస్తున్నారో, ఈ సంగమ నీడలోనికి ఎంతమంది అయితే వస్తున్నారో, వ్యాధులు ఉన్నవారు, బాధలు ఉన్నవారు, సమస్యలు ఉన్నవారు, అవసరాలు ఉన్నవారు, వాళ్ళందరి అవసరాలు మరి తీర్చి మీ సేవలో వాడుకుంటారని చెప్పబడినటువంటి నన్ను కూడా అయ్యా కొన్ని నిమిషాలు నీ బిడ్డల కొరకే మరుగుపరచు. నీ బిడ్డలందరి కొరకు నాయన నన్ను వాడుకున్నావు, నా స్వరాన్ని వాడుకున్నావు. నిజమేనైనా ఒకానొక దినాన్న నా స్వరమును ప్రభా అయ్యా ఎదుగమ్మ ప్రభ మీరు ముట్టారు. అయ్యా ఆపరేషన్ జరగాలి అన్న ఈశ్వరమే ఈరోజు నడుమ ప్రభా నీ కొరకే వాడబడుతుంది. అయ్యా ఇంకను వాడుకోండి, ఇంకను వాడుకొని ఆశీర్వాదములతో నింపి దయచేసి నీ సేవలో బలపరుస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ మనవులు నీ పాదాల చెంత పెడుతున్నాము తండ్రి. ఆమేన్.